వైసీపీ నేతలు ఎవరైనా టీడీపీలో చేరేవారుంటే అప్లికేషన్స్ పంపండి మేము పరిశీలిస్తామంటూ నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కింది స్థాయి వరకు కూడా సర్వేలు చేసిన తర్వాతే ఎవరికైతే ఎక్కువ మెజార్టీ వస్తుందో వాళ్ళకి సీట్లు కేటాయిస్తాం. అది కుప్పం నుంచి ప్రతి నియోజకవర్గానికి కూడా ఉంటుంది. దాంట్లో వైసీపీలో ఎవరైనా ఉంటే కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చిన తరువాత చంద్రబాబు నాయుడు ఈ కామెంట్లు చేశారు. వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న పుణ్యశీల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఎలా చూడాలి? పూర్తిగా చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. మీరేమో ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా పోతుందని చెప్పి వైసీపీ బలంగా చెప్తుంది. మరొక పక్క వైసీపీ నుంచి నేతలు మా దగ్గరికి వస్తారని చంద్రబాబు చెప్తున్నారు. చేతకాని చవట దద్దమ్మ మాటలు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆయన చాలా గొప్పగా చెప్పాడు. ప్లేసులు మార్చినంత మాత్రాన ఏదో చల్లని పెంకు సంథింగ్ ఇట్లాంటి వర్డ్స్ అన్ని ఆయన యూజ్ చేయడం జరిగింది. మరి నీ కొడుకు కూడా చల్లని పెంకేనా? మరి ఇప్పటి వరకు కూడా మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తాడో లేదో ఇప్పటికీ నీ కొడుకు విషయంలో నీకు క్లారిటీ లేదు. ఈసారి కుప్పంలో నువ్వు పోటీ చేస్తావో లేదో, చెయ్యాలా వద్దా అనే మీమాంసలో మీరు కూడా ఉన్నారు. అంటే మా పార్టీలో చల్లని పెంకులుగా ఉండేవాళ్ళు నీ పార్టీకి వచ్చేటప్పటికి ఏమన్నా స్టార్స్లా రైజ్ అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ వయసుకు తగ్గట్టుగా నిజంగా నీ 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడతో కంప్లీట్లీ పతనం అయిపోయిందని క్లియర్ కట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే అర్థమవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ముందు నీ టీడీపీ భూస్థాపితం అయిపోతుంది అనడానికి నీ మాటలే పరాకాష్ట. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందువల్ల సీట్లు అటు ఇటు ఇది చేస్తున్నారంటే ఆయన ఒకటే చెప్తున్నాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే బీసీలు అనే వాళ్ళని ఒకప్పుడు నువ్వు మరి బ్యాక్వర్డ్ కాస్ట్ లాగా నువ్వు చూసావు. కానీ వాళ్ళనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాక్ బోన్ క్యాస్ట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫీల్ అవ్వడంతో పాటు అంత పెద్ద ప్రాతినిధ్యాన్ని కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగే ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనార్టీలకు కానీ ఎవరికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మహిళలకి పెద్దపీట వేయటం జరిగింది. ఆయన ఏమంటూ చెప్పాడో కొంతమంది మహనీయుల ఆచరణగా చేయవలసినటువంటి వ్యవహార శైలులన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించి చూపించాడు. అట్లాగే అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు అలా పెద్ద పెద్ద మహనీయులు కన్న కలలన్నీ కూడా సాకారం చేస్తూ మరి ప్రభుత్వ విధానాల్ని అలాగే ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ని ప్రజలకి పరిచయం చేసి ప్రజలకి మరి ఎంత ఉన్నతంగా ప్రభుత్వ పాలన అందించాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వున్నది కేవలం రాజకీయం చేయటానికి మాత్రమే. నీకు ప్రజాశ్రేయస్సు అవసరం లేదు. నీకు ఇప్పటికీ కూడా ఒంటి మీదకి 74 సంవత్సరాలు నీకు వచ్చినప్పటికీ కూడాను ఇప్పటికీ రాజకీయ తృష్ణతో విలవిల్లాడిపోతున్నావు. ఎందుకంటే నువ్వు మరణించేటప్పుడు కూడా ముఖ్యమంత్రిగానే చచ్చిపోవాలనేటటువంటి నీ కోరిక ఏదైతే ఉందో అది ఈ రోజుకి కూడా వాస్తవాల్ని మింగుడుపడలేక ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ పోతా ఉంటే కొంచెమన్నా విషం అనేది ఆయన మీదకి చిమ్మకుండా ఉంటుందా, ప్రజల్లో ఆయన మీద యాంటీ అనేది రేగకుండా ఉంటుందా అనేటటువంటి ఆలోచనతో నువ్వు చేసేటటువంటి రాజకీయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తునాతునకలైపోయేటటువంటి పరిస్థితి ఒక్క 3-4 నెలల్లోనే మన కళ్ళ ముందుకి రావటం జరగబోతా ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా గొప్పగా ఉంటాయి. మరి ఆయన ఏం చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలకి మంచి జరిగే విధంగా, పార్టీని జాగ్రత్తగా నడిపించేటటువంటి విధంగా, పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఎట్లా ప్రాధాన్యతలు ఇవ్వాలో తనకి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి అసలు తెలీదు. అంటే 11 మందిని మార్పు చేసిన తరువాత ఇప్పటికే వైసీపీ నేతల్లో కొంచెం గందరగోళం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా భయాందోళన నెలకొన్నాయి. ఖచ్చితంగా మాకు సీట్ ఇస్తాడా, మార్చేస్తాడా వేరే చోటికి, అసలు సీటు వేరే చోట ఇచ్చినా పర్లేదు, అసలు సీటు ఉంటుందా లేదని కూడా కొంత సందిగ్ధత నెలకొన్నట్టు కనిపిస్తుంది. అసలు భయాందోళనలు చెందవలసినటువంటి అవసరత అయితే లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలి. ఇప్పుడు ఒకటే మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తందారీ వ్యవస్థకి జరుగుబోతున్నటువంటి సమరం ఇది సాక్షాత్తు లోకేషే పప్పు సొద్దే మన 4 రోజుల క్రితం తన బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాట. అంటే నేను పెత్తందారీ వ్యవస్థకి బ్రాండ్ని అని నువ్వు ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నావు కదా. ఖచ్చితంగా నిన్ను ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారే కదా.
మరి నువ్వే ఒప్పుకున్నప్పుడు మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మరి నిన్న మొన్న పేపర్స్లో వాటిల్లో కూడా చూస్తున్నాం. మరి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కకు పెట్టి ఒక ఎస్సీకి ఇవ్వగలిగినటువంటి గట్స్, ఒక బీసీకి ఇవ్వగలిగినటువంటి గట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. అలాగే నీ యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ని పక్కన పెట్టి అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీలు పక్కన బీసీలకు ఇచ్చే దమ్ము నీకుందా అని చెప్పని మీడియాలు కోడైకొస్తా ఉన్నాయి. దానికి ఫస్ట్ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మార్చిన సీట్లలో కూడా దాదాపు ఎస్సీ బీసీలకు సంబంధించిన సీట్లే ఎక్కువ మారాయి, కానీ రెడ్లకి సంబంధించిన సీట్లు ఎక్కడ మార్పు చేయలేదు, ఎక్కడ ప్రకటించలేదు అనేది కూడా టీడీపీ ఆరోపిస్తుంది. ఖచ్చితంగా 1 by 1 సెగ్మెంట్ మాకు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పటి వరకు కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆయన మైండ్లో ఎవరెవరు ఎక్కడ అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. పార్టీ అన్న తర్వాత కొన్ని అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు మరి ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి 26 జిల్లాలు అయినాయి, అంతకుముందు 13 జిల్లాలు, అదొక నేపథ్యం. ఇప్పుడు 26 జిల్లాలుగా మారిన తర్వాత ఎమ్మెల్యేల సీట్లు మారకపోయినప్పటికీ కూడాను జిల్లాల వైజ్గా చూసుకుంటే ఆ యొక్క ఈ సామాజిక వర్గాల ఇదే మాత్రం ఆ రేషియోస్ మాత్రం ఖచ్చితంగా కొంచెం తేడాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఇదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏది ఏమైనా ఆయన ఏం చేసినా ఏం చెందినా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు, మీరు కొడాలి నాని గారిని చూడండి, పేరి నాని గారిని చూడండి, ఇంకోళ్ళని చూడండి, ఇంకోళ్ళని రోజా గారిని చూడండి, ఎవరినైనా సరే వాళ్ళ నోట్లలోంచి వచ్చే మాట ఏదైనా సరే జగనన్న ఏది చెబితే అది చేస్తాం, సీట్ ఇస్తే పోటీ చేస్తాం, లేకపోతే కార్యకర్తగా జెండా మోస్తాం, ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా అయి తీరాలి, అదే మా అల్టిమేట్ అని చెప్పని చెప్తా ఉన్నారు. అంటే మీరు పార్టీ కోసం చెప్తున్నారు, కానీ బండి పుణ్యశీలకి మేయర్ పదవి ఇస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అదే దాదాపు విజయవాడ మేయర్ బండి పుణ్యశీల అనేది అందరికీ తెలిసింది, కానీ అనూహ్యంగా భాగ్యలక్ష్మి తెర మీదకి వచ్చారు. కానీ తర్వాత డిప్యూటీ మేయర్లు ఇచ్చినప్పుడు కూడా మీకు పేరు ఎక్కడ కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఆ టైంలో అసలు మేయర్ ఆస్పిరెంట్ని అయినప్పుడు డిప్యూటీ మేయర్ అనే ఆలోచన ఎందుకు వస్తుందండి? ఆయన ఎందుకు ఆ క్రెడిబిలిటీ తగ్గిస్తారు? అప్పుడు ఒక కాన్సెప్ట్ అనేది బీసీ కాన్సెప్ట్ అనేది వచ్చింది, అమ్మ ఇలాగా అని చెప్పి తర్వాత పిలిచి నన్ను చెప్పారు. ఆ తర్వాత నాకు ఏపీఐడిసి తర్వాత ఒక 1 month తర్వాత నాతో మాట్లాడటం జరిగింది. అమ్మ ఈ బీసీ కాన్సెప్ట్ నేపథ్యంలోనే అది పక్కకు తొలగటం జరిగింది కాబట్టి నీకు నేను ఏపీఐడిసి చైర్మన్గా నీకు నేను చైర్మన్ అయ్యే అవకాశాన్ని ఇస్తున్నాను అంటే, అప్పుడు ఈ ఏ డిపార్ట్మెంట్ అనేది చెప్పలేదు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి చైర్పర్సన్గా నీకు ఒక గుర్తింపునిస్తాను తల్లి, నేను నువ్వు చేసిన సేవలు ఏవి కూడా నేను మర్చిపోలేదు, నిన్నెప్పుడు ఎలా ఏ విధంగా నేను ఉపయోగించుకోవాలో నాకు తెలుసు, నన్ను నమ్మి నువ్వు అడుగు వేయి, ఖచ్చితంగా నీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని నాకు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఆయన యొక్క మాటని శిరసావహిస్తూ ఈ రోజు వరకు కూడా నా పని నేను స్వచ్ఛందంగా, నేను నిజాయితీగా, నిష్కల్మషంగా పార్టీకి లాయల్ వ్యక్తిగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మరి ఖచ్చితంగా ఆ లాయల్టీ అనేది ఖచ్చితంగా నన్ను ముందుకు నడిపిస్తుంది అనేది నా నమ్మకం. అంటే పశ్చిమ నియోజకవర్గ సీటు కూడా మారబోతుంది, వెల్లంపల్లిని ఇక్కడి నుంచి మార్చుతారు, సీట్ ఇస్తారనేది సెకండరీ అయితే వెల్లంపల్లిని ఖచ్చితంగా మార్చుతారనే ఒక ప్రచారం అయితే జోరందుకుంది. 11 నియోజకవర్గాల మార్పు తర్వాత బండి పుణ్యశీల కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ముందుకెళ్తున్నారు, టికెట్ ఆశించే వాళ్ళ లిస్టులో ఉన్నారు, రేస్లో ఉన్నారని వినిపిస్తుంది, నిజమేనా? ఎంక్వైరీస్ ఏం జరుగుతున్నాయనేది మాకైతే ఐడియా లేదు, కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏది చెబితే అది చెయ్యడానికి మేమందరం శిరోధార్యం. అమ్మ నువ్వు ఇది చెయ్యి అని చెబితే చెయ్యడానికి ఈ క్షణాన నేను సిద్ధంగా ఉన్నాను. అయితే పశ్చిమ నియోజకవర్గానికి ఆస్పిరెంట్ నేనా లేదా ఇంకొకళ్ళ ఏంటి అనేది ఆయన నిర్ణయమే మా శిరోధార్యం. అంటే టికెట్ ఎవరికి ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఓకే, కానీ మీరు ఎమ్మెల్యే రేసులో ఉన్నారా? ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్గా నాకు రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తారు, కొంచెం పైనుంచి రికమెండేషన్ చేసుకునే పరిస్థితి కూడా ప్రస్తుతం కొనసాగుతుంది పార్టీల్లో. కాబట్టి అటువంటి ప్రయత్నం మీరు ఏమైనా చేస్తున్నారా, లేదా మీకు టికెట్ ఇవ్వాలని ఏమైనా ఆశిస్తున్నారా? నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆయనకి మాత్రమే తెలుసు. నేనైతే విశ్వ ప్రయత్నాలు అయితే నేనేమీ చేయలేదు. బట్ నాకు తెలుసు యాస్పిరెంట్స్లో నన్ను కూడా లిస్ట్లో నేను కూడా ఉన్నాను అనేటటువంటి విషయం రీసెంట్లీ నాకు కూడా తెలిసింది. సో ఎందుకంటే ఐపాక్ టీం వారు ఎంక్వైరీస్ చేస్తున్నారు కాబట్టి ఆ లిస్టుల్లో, ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో Day 1 నుంచి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా నన్ను కూడా పరిగణలోకి తీసుకోవటం నాకు చాలా సంతోషం. అయితే
ఇక్కడ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మాత్రమే నడుస్తుంది. ఆయన నిర్ణయానికి మాత్రమే మేము కట్టుబడి ఉంటాం. వైఎస్ఆర్సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మళ్ళీ ఒక బహుమతిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటానికి మాత్రం సాయశక్తిలా మా కృషి అనేది ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కావాలి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఎంతో అవసరం. కాబట్టి ఖచ్చితంగా మా ప్రణాళికలు కానీ మా అడుగులు కానీ ఆయన ఇచ్చినటువంటి ఆదేశానుసారం మాత్రమే ఉంటాయి. అంటే తెలంగాణ ఎన్నికల తరువాత అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని కోల్పోయారు బీఆర్ఎస్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అటువంటి నిర్ణయం తీసుకున్నాడు, అందుకే మార్పు చేస్తున్నారని ఇంకో ప్రచారం కూడా జోరందుకుంది. అది నిజమంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాల రేషియోలని మార్పులు జరిగాయంటారు? ఆయన సామాజిక స్పృహతో సామాజిక వర్గాలని డెవలప్ చేసేటటువంటి ఇదిలో ఇందాక కూడా మీకు నేను చెప్పాను, పెత్తందారీ వ్యవస్థకి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా, ఒక సమర్థుడైనటువంటి నాయకుడిగా నిజంగా ఆయన చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా నిజంగా సంస్కరణలు అని మాత్రమే చెప్పాలి. ఒక సచివాలయ వ్యవస్థ తీసుకున్నా, వాలంటీర్ వ్యవస్థ తీసుకున్నా, ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఈజీ ఆఫ్ గవర్నెన్స్ ద్వారా ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్తున్నా, నాడు నేడు ద్వారా పిల్లలకి అసలు ఇప్పుడు ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. నిజంగా కార్పొరేట్ స్కూల్స్తో పోటీ పడతా ఉన్నాయి. అలాగే వైద్య రంగం ఎంత డెవలప్ అయింది. 17 మెడికల్ కాలేజెస్కి అప్రూవల్ తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత కమిటెడ్ నాయకుడు. ప్రజలు బాగుండాలి, వాళ్ళ యొక్క జీవితాలు మారాలంటే ఖచ్చితంగా చదువు ఒక్కటే మార్గం అని ఇంగ్లీష్ మీడియంని ఎంతమంది వ్యతిరేకించినా కూడా దాన్ని స్కూల్స్లో ఇన్స్టాల్ చేసి పిల్లలకి ఎంత చక్కగా ఫుడ్ కానీ, పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, భావితరాలు గొప్పగా ఉండాలని ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి ఎవరు ఉంటారండి? అట్లాంటి వ్యక్తి చేసినటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వీకరించారు, హర్షించారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే తప్ప 11 మంది ప్రకటించిన తర్వాత ఆర్కే రాజీనామా చేశాడు. మీ పార్టీకి సంబంధించిన జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆర్కే రాజీనామా చేశారు. గంజి చిరంజీవిని అక్కడ ఇన్ఛార్జ్కి పెట్టారు. నేను గంజి చిరంజీవి వెళ్ళినా కానీ ఆర్కే రెస్పాండ్ ఎక్కడ కాలేదు. ఈ మోపిదేవి కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టయితే తెలుస్తుంది. కొంత నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తులు అయితే బయటపడుతున్నట్టు తెలుస్తుంది. పార్టీలో కొన్ని ఇంటర్నల్లీ కొన్ని ఉంటాయండి. ఎందుకంటే ఖచ్చితంగా ముందుకు దూసుకు వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటమే మా ఎజెండా. ఎందుకంటే కొన్ని ఇంటర్నల్ ఉంటాయి. అన్నిటినీ కూడా ఏదో చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడిని నేను కూడా చెప్తాను, నీ కొడుకు పక్కా చవటదద్దమ్మ, ఎక్కడున్నా ఓడిపోతాడు, అసలు టికెట్ ఇవ్వబాక అని చెప్పని నేను కూడా చెప్తాను. వింటాడా? ఎదుటివాడిని వేలెత్తి చూపించడం చాలా ఈజీ అండి. మనల్ని మనం కరెక్ట్ చేసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో కాబట్టి నేనేం చెప్తానంటే ఏ పార్టీకైనా కొన్ని ఇంటర్నల్స్ ఉంటాయి. అలా అనుకుంటే తోక పార్టీ జనసేన ఉంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎవరు ఏం బోడీ చేస్తున్నారో, అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కార్యకర్తల భవిష్యత్తు ఏంటి అనేది ఆ నాయకుడికే తెలియదు. మరి ఏమన్నా అంటే అది మా పార్టీ ఇంటర్నల్ అని చెప్తారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీగా చరిత్ర సృష్టించినటువంటి పార్టీ, ప్రజలలో చాలా నమ్మకాన్ని కొని తెచ్చుకున్న పార్టీ, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి పార్టీ. ఆ పార్టీ మరలా ప్రజల్లోకి ఇంకా ఉన్నతంగా వెళ్ళడానికి ఆ పరిస్థితుల్ని బట్టి, ఆ యొక్క టైంని బట్టి కొన్ని ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉంటాయి. దాన్ని కూడా ప్రతిదీ లోతుగా వాళ్ళెందుకు ఇలా ఉన్నారు, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరిని ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలో సరే. ఇప్పుడు ఫస్ట్ నుంచి సీనియర్స్గా ఉన్న వాళ్ళందరూ కొంచెం ఏదన్నా ఈ యొక్క నిర్ణయాల్లో ఇదిగా ఉన్నా అందరినీ పిలుస్తారు, అందరినీ మాట్లాడతారు, అందరినీ ఇది చేస్తారు. అందరికీ హామీ ఇవ్వకుండా అయితే ఉండరు. ఎవరిని ఎలా గౌరవించాలో నాకు తెలుసు అనేటటువంటి ఆ వ్యక్తి ఔన్నత్యాన్ని తప్పుపట్టడం అనేది మాకు సరిపడనటువంటి విషయం. సో జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే అందరూ బాగుంటారు, ఆంధ్ర రాష్ట్రం ఇంకా బాగుంటుంది. అది నా అభిప్రాయం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటారు. ఇది పార్టీ నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయాలు అయితే కొన్ని చేయాల్సి వస్తుంది. ఇది పార్టీ నాయకుల్ని ఒకవేళ పదవులు తగ్గినా కానీ వాళ్ళకి వేరే పదవులు ఇచ్చి అత్యున్నత శిఖరాలకు అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసా వహించి అమలు చేస్తామని చెప్పి వైసీపీ కార్యకర్తగా తాను చెప్తున్నానని బండి పుణ్యశీలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.